టాలెంట్ ఉన్న వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేసి గ్రౌండ్ ఫెసిలిటీస్ ఇచ్చి మంచి కోచ్. తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దంపతులు, బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ తదితరులు నైవేద్య విరామ సమయంలో వేరువేలుగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మొదటగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శన అనంతరం ధ్వజస్తంభం వద్ద నమస్కరించి రంగనాయక పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీటీడీ అధికారులకు చిన్న విజ్ఞప్తి. కొండపైన ఏర్పాటు చేసిన కేబుల్ నెట్వర్క్లో సుమారు ఒక 4-5 అన్య మతానికి సంబంధించిన ఛానళ్లు ప్రసారం అవుతున్నాయి. బహుశా ఈ విషయాన్ని టీటీడీ అధికారులు గమనించకపోయి ఉండవచ్చు. దయచేసి దీనిని గుర్తించి ఆ ప్రసారాలను బ్లాక్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు ముందుగా మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో పెళ్లి చేసుకున్నది మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యూనో అందరూ అనుకుంటే జరిగేది కాదండి ఇది. ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం, మా కావ్య చేసుకున్న అదృష్టం, మా పెళ్లి ఇక్కడ జరగటం, స్వామివారిని ఇంత అద్భుతమైన దర్శనం జరగటం, 10 నిమిషాల ముందు ఆయన దర్శించుకొని ఇంత అద్భుతమైన దర్శనం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈరోజు ఎందుకో హ్యాపీగా అసలు స్వామివారిని పెళ్లి చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే ఒక సంపూర్ణంగా అయిపోయింది. ఇంతకంటే బెస్ట్ వెడ్డింగ్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంత గొప్ప ఫీలింగ్ నాకు ఉంది, అంత గొప్ప వైబ్ ఇచ్చింది. తిరుమలలో వచ్చే వైబ్ కానీ కళ కానీ ఇంకెక్కడ ఉండదు. సో ఇంత మంచి